సాధారణంగా మగవాళ్ళుగా పుట్టినప్పుడు ఫిజికల్‌గా కొన్ని రకాలైనటువంటి మాస్క్యులర్ లైన్స్ ఉంటాయి. ఆడవాళ్ళకి సున్నితమైనటువంటి శరీర భాగాలుంటాయి. అదే సందర్భంలో కొన్ని మానసిక పరమైనటువంటి, జన్యుపరమైనటువంటి సమస్యల వల్ల మా వాళ్ళకి సంబంధించినటువంటి లైంగిక మార్పులు చేసుకోవచ్చు. ఏది సెక్స్ మార్పిడి ఆపరేషన్స్ చేయించుకోవచ్చు. ఎక్కువగా మగవాళ్ళల్లో సెక్స్ మార్పిడి ఆపరేషన్‌లు చేయించుకున్న వాళ్ళున్నారు. ఆడవాళ్ళు సెక్స్ మార్పిడి ఆపరేషన్ చేయించుకొని మగవాళ్ళుగా మారిన సందర్భాలు అతి పరిమితంగా ఉన్నాయి. బట్ మగవాళ్ళు అటు మారినటువంటి సందర్భాలు. అంతవరకు అది వాళ్ళ వ్యక్తిగతం లేదా వాళ్ళ ఆరోగ్యపరమైనటువంటి విషయం, వాళ్ళ మానసికపరమైన. కానీ అలా కాకుండా ఇప్పుడు ఏదైతే వుమెన్స్ స్పోర్ట్స్‌లో మహిళలకు సంబంధించినటువంటి స్పోర్ట్స్ అథ్లెటిక్స్‌లో వీళ్ళు పార్టిసిపేట్ చేస్తే మహిళల బహుమతులు కొట్టుకుపోయి ఈ ట్రాన్స్‌జెండర్‌లకి ఆహ్, అవార్డ్స్ వస్తున్నాయి. వాళ్ళు ఫిజికల్‌గా మెన్ను, సైకలాజికల్‌గా అమ్మాయిలనుకుంటే గనక ఆ విధమైన రక్షణ కల్పించడు గానీ, అమ్మాయిల కోసం ఉద్దేశించినటువంటి ఒలింపిక్స్‌లో ఆటల్లో వీళ్ళని అమ్మాయిలుగా ఎలాగ ఇస్తారు? మాకంటే ఫిజికల్‌గా వాళ్ళకి సామర్థ్యం ఎక్కువ గదా! అట్లెట్లా అన్నటువంటిది అప్పట్లో మహిళా అథ్లెట్స్ కావచ్చు, మహిళా క్రీడాకారులు కావచ్చు రైజ్ చేసినటువంటి పాయింట్. దానికి అమెరికన్ అధ్యక్షుడు ట్రంప్ ఎలక్షన్స్‌కి ముందు అవును నేనొస్తే రెండే జెండర్స్ ఉంటాయి అని తేల్చి చెప్పారు. ఆ తర్వాత ఒలింపిక్స్‌కి సంబంధించిన దాంట్లో గూడా చర్యలు తీసుకుంటామని ఒలింపిక్ సంఘం గూడా చెప్పింది. ఇప్పుడు ఒలింపిక్ సంఘం మహిళల కోటాలో ట్రాన్స్‌జెండర్‌లని అనుమతించబోవని తేల్చి చెప్పింది. కావాలంటే మగవాళ్ళ కోటాలో వాళ్ళు రావచ్చని తేల్చి చెప్పింది. తద్వారా ప్రపంచవ్యాప్త సంచలన నిర్ణయం అయింది.